నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్తూ వస్తున్నాము. Yeah. ఇప్పుడు మకర రాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవునండి. ఈ మకర రాశి వారికి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో తెలియజేస్తారా? ష్యూర్ అండి. అయితే ఇక్కడ మకర రాశి వారికి రాశి ఆర్ లగ్నం నుంచి సప్తమ స్థానంలో గ్రహణం పడుతుంది. ఓకే. సప్తమ అష్టమాల సంబంధంగా పడుతుంది గ్రహణం. ఎందుకంటే ఇక్కడ కేతువు మనకి సింహరాశిలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు కాబట్టి. మరి ఈ గ్రహణం వల్ల కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మకర రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అష్టమ స్థానం సప్తమ స్థానంలో పడుతున్నప్పుడు ఇది పర్టికులర్గా వివాహం విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది గ్రహణం సూచిస్తుంది మనకి. ఎప్పుడు కూడా ఒక సూచన అండి. ఎలా అంటే ఇప్పుడు మనకి షేర్ మార్కెట్లో ఇలా గీతలు ఉంటుంటాయి. అవును. దాని మీద బాగా రీసెర్చ్ చేసిన మేధావులు ఏం చేస్తారు, ఇది ఇది ఈ సింబల్ వచ్చింది, సో మనకి ఇక్కడ ఫాల్ డౌన్ ఉంది, అప్ డౌన్ ఉంది చెప్తాం. అంటే ఒక గ్రాఫ్ని పట్టుకుని ఒక అనాలిసిస్ ఉంటుంది కదా. అవును. అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా వన్ టైప్ ఆఫ్ అనాలిసిస్, గ్రహాల యొక్క కదలికల్ని బట్టి వీళ్ళకి ఇలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే అనాలిసిస్ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది. సో అలా మీకు ఎప్పుడైతే ఈ సప్తమ స్థానం మీద దీని ఎఫెక్ట్ ఉందో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు బ్యాడ్ చెప్పుకోవడం అని కాదు, ఇది ఒక యోగము. గ్రహణం ఈజ్ వన్ ఆఫ్ ది యోగా. అంతే. అది ఎవరికి అర్థమవుతుంది యోగం అని అంటే, ఎవరైతే గ్రహణ సమయాల్లో నిత్యము కూడా పూజాది కార్యక్రమాలు, జపాలు అవి చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే నేను మీకు ఇప్పుడు అంటే ముఖంగా కెమెరా ముఖం మీకు విషయం చెప్తా. రెగ్యులర్గా జపం చేసే వాళ్ళకి మీరు కావాలంటే కింద కామెంట్ పెట్టుకుంటారు, ఇప్పుడు వినే వాళ్ళందరూ కూడా, వాళ్ళకి 100% జపం కనుక రోజు గంట 2 గంటల సేపు గాయత్రియో వాళ్ళ ఇష్టదైవాన్ని చేసే వాళ్ళకి సైడు ఆ దేవతామూర్తి వచ్చిన విషయం తెలుస్తుందండి. కావాలంటే మీరు ఎవరైనా కామెంట్ పక్కన ఉన్నట్టు అర్థమవుతూ ఉంటుంది. కొంతమందికి అయితే హనుమాన్ ఆరాధన చేసేవారికి, హనుమత్ సంబంధించిన మంత్రం తీసుకుని చేసేవారికి వాళ్ళము అంటారు, ఆంజనేయ స్వామి యొక్క తోక అది వచ్చి టచ్ అవుతున్న ఫీలింగ్ తెలిసింది చాలామందికి సీరియస్గా. ఎందుకంటే మనం ఎంతసేపు చేస్తున్నాం, అవును, మనము ఎంతసేపు ఎంత భక్తిగా ఎంత నమ్మకంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి దేవత వస్తుంది. వచ్చి వాళ్ళకి స్వప్నంలో కనబడి నువ్వు ఇది చేస్తున్నావు కదా, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు ఇంకా సిద్ధిస్తానని చెప్తుంది కూడా వచ్చి దేవత. అది ఆంజనేయ స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, నారాయణుడు కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళు ఉపాసించే దేవత. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్పష్టంగా, ఇప్పుడు చాలామంది చూడండి, మేము చాలా కాలంగా చేస్తున్నామండి, ఏంటో మాకు ఇంకా సిద్ధించలేదు అంటారు. సిద్ధించడానికి సరైన సమయం అంటారు నేను, గ్రహణ సమయం అనేది. మీరు కనుక చక్కగా ఉదయం పూట చక్కగా కాసేపు నిద్రపోయి, ఎందుకంటే రాత్రి అంతా మెలకు ఉండాలంటే కష్టం కదా, కాసేపు కాస్త చక్కగా ఒక 2-3 గంటలు పడుకున్నారు అనుకోండి, రాత్రిపూట చేసుకోవడానికి మీకు బాగుంటుంది. గ్రహణం నైట్ టైం ఉంది కాబట్టి. సో ఇది చెయ్యండి అంటున్నాను నేను. వీళ్ళకి పంచమాధిపతి శుక్రుడు నీచంలో ఉన్నాడు ప్రజెంట్ వీళ్ళకి. అందుకని కొంచెం అమ్మవారిదే ఎక్కువ చేయండి, శ్రీమాత్రే నమః చేయండి, లేదా లలిత చదువుకోండి, లేదా దశమహావిద్యలో మీకు ఏదైనా ఒక మంత్రం ఉంది, మూల మంత్రం ఉంది మీ గురువుల దగ్గర నుంచి, అది తీసుకొని చేయండి, తప్పేం కాదు. ఓకే, అది ప్రధానంగా చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పార్ట్నర్షిప్స్ కానివ్వండి, మకరం వరకు సప్తమంలో పడుతుంది గ్రహణం, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, వాహనం మీద వెళ్ళే విషయాల్లో కానివ్వండి, సంతానం విషయంలో, ఎందుకంటే ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నాడుగా, అందుకని కొద్దిగా సంతానం విషయంలోని, వివాహ నిర్ణయాల విషయాల్లోని, ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళే విషయాల్లోని మకరం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మకర లగ్నం ఆ రాశి వారు పర్టికులర్గా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇక్కడ 12వ అధిపతి 3వ అధిపతి. ఎవరితోనైనా మాట్లాడుకుని ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కొంతమంది కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేసాక అయ్యో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం మాట్లాడలేదే అని కంగారు పడుతుంటాం. అరే డబ్బులు పెట్టేసాం, అక్కడ ఒక 20 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసాం, 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసాం, పార్ట్నర్షిప్ అన్నారు. ఎందుకంటే సప్తమ స్థానంలో గ్రహణం పడుతూ ఇన్వెస్ట్మెంట్ స్థానము, అగ్రిమెంట్ స్థానము అండ్ ఫ్రెండ్స్ స్థానము, అష్టమ స్థానం, ఈ 4 యాక్టివ్ అవుతున్నాయి అక్కడ. అది ఎలా యాక్టివ్ అవుతున్నాయి? గ్రహణంలో ఉండి యాక్టివ్ అవుతున్నాయి. మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 40 రోజుల పాటు, అంటే ఆగస్టు 12 నుంచి 40-41 డేస్ పాటు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అది పర్టికులర్గా బిజినెస్, పార్ట్నర్స్, వివాహము, ఇన్వెస్ట్మెంట్స్, ఈ అగ్రిమెంట్స్ విషయంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, చిన్నదే ఉంటుందండి, ఒక 5% తేడాలో పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కొన్ని కోట్ల రూపాయల తేడా వస్తుంది. అంతే కదా, అది కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ అనుకోండి, అందులో 5% అంటే ఎంత? జనరల్గా ఇప్పుడు మనకి ₹1,00,00,000 5% అంటే ఆల్మోస్ట్ 50,000 అంతే కదండి. సారీ 50,000 కాదు, 5 లక్షలు అవుతుంది. 5% అంటే 5 లక్షలు అవుతుంది.
ఒక 100 కోట్లు అంటే అదేగా 5 కోట్లు అవుతుంది ఆల్మోస్ట్, అంతే కదా. అంటే ఒక ₹1,00,00,000 తేడా వస్తుంది మీకు ఆ విషయాలు. అందుకని నేను ఏమంటానంటే గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు మీరు ఏదైతే బిజినెస్ పార్ట్నర్స్తోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో, అగ్రిమెంట్స్ రాసుకుంటారో, ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఎవరికైనా ఇస్తున్నాము, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఎందుకంటే 6th లార్డ్ కదా. అవును. అందుకని జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుంది వీరికి, పర్టికులర్గా ఇవ్వడం తీసుకునే విషయాల్లో ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళు కూడా. అట్లాగే ఈ మకరం వారు పర్టికులర్గా ఏంటంటే అమ్మవారి ఆరాధన చేయడం, అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడం. ఎందుకంటే పంచమాధిపతి నీచంలో ఉన్నాడుగా, ఇప్పుడు కూడా ఏదైనా గ్రహం నీచంలో ఉన్నప్పుడు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతాయి. 5th లార్డ్ కదా, ఆలోచన కారకుడు. అందులోని 5th and 10th లార్డ్ అయ్యాడు. సినిమా ఫీల్డ్ వాళ్ళకి శుక్రుడు కారకుడు. నీచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు బలంగా నమ్మి చేసినప్పుడు సక్సెస్ ఇస్తుంది, డౌన్ అవుతాం. ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి నీచంలో ఉన్నప్పుడు మొండిగా వెళ్ళిపోతాడు మనిషి. ఒక థియరీని నమ్మి వెళ్ళిపోతుంటాడు. అది ఎప్పుడు మీకు సక్సెస్ అవుతుంది అంటే ఎప్పుడైనా పంచమాధిపతి నీచంలో ఉండి నీచభంగ రాజయోగం జరిగితే సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు పంచమాధిపతి నీచభంగ రాజయోగం జరగట్లే. కుజుడి చేత ఆస్పెక్ట్ ఉంది. కుజుడి చేత ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఎవ్వరు ఎంత చెప్పినా, మనం చాలామంది చూస్తుంటాం, భార్య చెప్తుంది ఏమంటే ఆ రోజు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దంటే చేసేయండి, మొత్తుకున్నానంటే నేను తల బాధకు అయినా వినలేదు మా ఆయన అంటుంటాం. అలాంటి కండిషన్స్ జరుగుతాయంటారు. అందుకని ఈ మకరం వారు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అది సినిమా ఫీల్డ్ అనుకోండి, ఫ్యాషన్ రిలేటెడ్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు, ఇన్ కేస్ ఈ మకర రాశి వారికి ఒకవేళ టైం బాగాలేదు, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం కోసం చూస్తున్నా, లేకపోతే జీవితంలో ఎదుగుదల చూడలేకపోతున్నాము అన్నప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటారు? ఇది మంచి ప్రశ్న వేశారు మీరు. ఇక్కడ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మహాదశ. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పేషెంట్స్ రకరకాల వ్యక్తులు ఉంటారు అనారోగ్యంతో. అందరికి ఒకే మంది వేస్తాడు డాక్టర్? లేదు కదా. వాళ్ళకు వచ్చిన జబ్బు ఏంటి, జ్వరం అయితే ఎలాంటి జ్వరం, టైఫాయిడా, మలేరియానా ఉంటుందిగా. అవును. లేదా కొంతమందికి పెయిన్ అంటే అదేంటి నిజంగానే పెయిన్ వస్తుందా, లేకపోతే ఎందువల్ల వస్తుందా అనేది ఒక లెక్క ఉంటుంది. అలా ఏంటంటే నేను అనేది ఏంటంటే పర్టికులర్గా ఎప్పుడైతే వీరికి ఈ పర్టికులర్ సంబంధించినటువంటిది ఉందో చూసుకొని అది ఏ మహాదశ నడుస్తుందో తెలుసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అయితే జనరల్గా మకరం వారు చేయాల్సింది ఏంటంటే లలిత, పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కదా, రెగ్యులర్గా వీళ్ళు కనుక లలితా సహస్రనామం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉన్నా క్లియర్ అవుతుంది మకరం వారికి. గురుగారు, ఇన్ కేస్ మకర రాశి వారికి కనుక టైం బాగాలేదు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసినా, లేకపోతే జీవితంలో ఎదుగుదల అనేది చూడలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్నప్పుడు వీళ్ళకు ఏ రకమైన జీవిత పరిహారం ఉంటుందంటారు? ఒకసారి తెలియజేస్తారు. అంటేనండి ఎప్పుడు కూడా పంచమాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే కలవు చండీ వినాయక అంటుంటారు. అందుకే చూడండి మీరు మనకి లీలలన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన గణపతి సంబంధించిన చూస్తుంటాం. ఈ కలియుగంలో గణపతి పాలు తాగాడని, గణపతి ఉత్సవాల్లో ఈ లడ్డు కొన్నందుకు బాగైందని, అక్కడ ఏదో లడ్డు ఇన్ని లక్షలకు పోయింది అంటుంటారు. అంటే ఏమిటి, లాస్ట్ ఇయర్ కొనుక్కున్న వాళ్ళకి ఏమేమి కలిసి వచ్చాయో అన్ని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, ఈ కలియుగంలో గణపతి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, తొందరగా కనెక్ట్ అవుతారు. అదేవిధంగా చండీ కూడా. అందుకని నేనేం చెప్తానంటే బాగా తీవ్రంగా ఉందండి, అసలు ఏమి చేసినా కలిసి రావట్లేదు, అసలు ఏ గ్రహం ఏంటో అర్థం కావట్లేదు, అన్నీ మిస్ అయిపోతుంది. ఒకటే చెప్తామండి, గణపతి చండీ 2 చేసుకోండి. చేసుకుంటే మీకు చాలా మటు రిలీఫ్ వస్తుంది. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే మీరు చేసి అది చేయడం ముఖ్యం కాదు, చేసేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ముఖ్యం అంటారు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అంటే లెంత్ అవుతుంది అనుకోవద్దు. ఒక వ్యక్తి పూజ చేస్తున్నాడు, నిత్య పూజ చేస్తున్నాడు. ఒక 1/2 డజన్ అరటిపళ్ళు భగవంతునికి సమర్పించాలనుకున్నాడు. థాట్ ప్రాసెస్ నేను స్వామివారికి 1/2 డజన్ అరటిపళ్ళు పెట్టాలి అనే థాట్ ప్రాసెస్తోనే కొనాలి, థాట్ ప్రాసెస్తోనే పెట్టాలి. అలా కాకుండా ఇంట్లో మొత్తం ముగ్గురు, నేను మా భార్య ఒక పాప, 3 రెళ్ళు 6 అరటిపళ్ళు దేవుడికి పెట్టాక మేమే తింటాం కదా అన్నప్పుడు భగవంతుడు తీసుకోడు అంటున్నాను. అది అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవరైనా ఇంటికి వెళ్ళారు, మీకు ఒక 6 లడ్డూలు పెట్టారు. స్వప్న గారు ఎలాగ తినరలే, మనం తర్వాత తినేద్దాం అని పెట్టారు అనుకోండి, మీకు అనుకుంటూ పెట్టారు, మీరు తీసుకుంటారా? తినబుద్ధి కాదు కదా, తినరు అసలు. మీరు అదేంటి మీరు తింటారా, నేను వదిలేస్తే నేను తిన్నా, మీరు తినాలన్న ఇంటెన్షన్ ఉందా మీకు? మీకోసం తెచ్చుకున్నారా, తిందామని తెచ్చుకున్నారా?
మా కోసం తెచ్చుకున్నామండి, మీరు వచ్చారని పెట్టామండి, మీరు తింటారు అసలు? లేదు ముట్టుకోరు. మీకోసం తెచ్చుకున్నా ఎందుకు తింటానండి అంటారు. మనుషులమే మనం ఇలా అనుకున్నప్పుడు ఆ పరమాత్మకి ప్రతిదీ తెలుస్తుంది, అంతే ప్రతిదీ గమనిస్తుంది, ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. అరే వీళ్ళ కోసం తెచ్చుకున్నారా, ఇది నా కోసం కాదా అన్నప్పుడు తను ముట్టుకోదు. మనుషులమే మనం ముట్టుకోనప్పుడు భగవంతుడు ఎందుకు ముట్టుకుంటాడు అనేది ఆలోచించాలి. కంప్లీట్ ఇంటెన్షన్, పువ్వులు తీసుకున్నా లేకపోతే కొబ్బరికాయ తీసుకున్నా, అరటిపళ్ళు తీసుకున్నా, కంప్లీట్ మీ మైండ్ అంతా కూడా నేను స్వామివారి కోసం తీసుకుంటున్నా, స్వామివారికి పెడుతున్నా అనే భావనతో పెడితేనే తను స్వీకరించారు అంటే మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకు రిజల్ట్ రావట్లేదు, చాలా మందికి ఎన్ని పూజలు చేస్తున్నా అంటే, ఇప్పుడు చండీ చేయించుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎన్నెన్నో పెద్ద పెద్ద స్వీట్స్ కొనే ముందే వాడు క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఇది వీళ్ళకి వాళ్ళకి పనిచేస్తాను, అంతమంది పంచాలి కదా, సో దానికి తగ్గట్టు పంచడం మంచిదే. అవును కానీ ఫస్ట్ దేవుడికి పెట్టాలనే సంకల్పం చేసుకుని అయిపోయిన తర్వాత అప్పుడు ప్రసాదం అందరికి పంచుదామని అప్పుడు అనుకోండి అంటున్నాను. అంతే. అవును, ఫస్ట్ ఇంటెన్షన్ మటుకు అమ్మవారికి ఏం నచ్చుద్ది, అమ్మవారికి మనం అమ్మవారికి ఈ చీర మనస్ఫూర్తిగా ఏమేం కడతాను పెడుతున్నాము అంటే నేను అన్నది ఏంటంటే చీర సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు బాగుందా లేదా కాదు, అమ్మవారికి ఇది కడితే ఎలా ఉంటుందనే భావనతో అనే తీసుకొని అంటున్నాను. చూసుకోవాలి. అంతే. ఇలా చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది, అలా చేయకపోవడం రిజల్ట్స్ రావట్లేదు అంటున్నాను. అది తప్పకుండా గురుగారు అంటే చాలా మందికి ఓకే చండీ ఇవి బయట చేయించుకుంటారు, సో మన దగ్గర ఉంటుందా, మీరు చేయిస్తారంట? ఉంటుందండి. అంటే నేనైతే యాక్చువల్గా ఏం చెప్తానంటే, మీకు తెలిస్తే అక్కడ చేయించేసుకోండి, అంతే. మీకు ఎవరు తెలియదంటే మమ్మల్ని సంప్రదించండి, మా దగ్గర టీం ఉంటుంది. కానీ నేనే చేయిస్తానని చెప్పను ఎక్కడ, ఎందుకంటే అనవసరంగా అదేదో ఆ చండీలో మిగిలి ఆ 2000 కోసం నేను చేయిస్తున్నాను అనుకుంటారేమో అని నా భయం నాకు. అట్లా తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మకర రాశి గురించి అయితే గురుగారు చాలా విషయాలు తెలియజేశారు. మీకు కనుక ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.